సో ఇవాళ మీ అందరి కోసం టాటా పంచ్ కార్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను అనమాట. పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ స్టార్టింగ్లో. సైడ్కి వచ్చేసరికి మనకి ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ అయితే ఇచ్చారనమాట. స్టీరింగ్ అయితే మనకి 2 స్పోక్ స్టీరింగ్ అయితే ఇచ్చేసారు. ఆల్మోస్ట్ 366 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఆటోమేటిక్ సన్ రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఒక మినీ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు స్టీరింగ్ అయితే జస్ట్ టిల్ట్ చేసుకోవచ్చు అనమాట పైకి కిందికి. వెనక ఉన్న 2 డోర్స్ మీకు 90 డిగ్రీస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు అండ్ 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చింది కార్కి. 3 passengers-కి కంఫర్టబుల్గానే ఉంటుంది. వెనక మనకి రూఫ్ రైల్స్ కూడా మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చేసారు అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక షార్క్ ఫిన్ యాంటెనా కూడా ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ రేర్ అని చూసుకుంటే మనకి కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారనమాట. కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అండ్ మీకు 37 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం ఫంక్షనింగ్ కీస్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 6 lakhs 7 lakhs అలా బడ్జెట్లో మీరు ఏదైనా కార్ చూద్దాం అనుకుంటే డెఫినెట్లీ పంచ్ అనేది ఒక గుడ్ సజెషన్ అనమాట. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో ఇవాళ మీ అందరి కోసం టాటా పంచ్ కార్ రివ్యూ అయితే తీసుకొచ్చేసాను అనమాట. అండ్ మనమైతే జూబ్లీ హిల్స్ వివిసి ఆటో వరల్డ్ దగ్గర ఉన్నాము. టాటా పంచ్ రీసెంట్గా జాన్ 2nd వీక్న లాంచ్ చేశారు. టాటా పంచ్ సిఎన్జిని లాంచ్ చేయడం జరిగింది. 5.59 lakhsకే షోరూమ్ ప్రైస్తో లాంచ్ చేశారనమాట. అండ్ మన దగ్గర ఇప్పుడు అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర టాటా పంచ్ ఈవీ వెహికల్ ఉంది అండ్ అంతేకాకుండా టాటా పంచ్ ఆటోమేటిక్ వెహికల్ కూడా ఉంది. సో ఎలా ఉన్నాయి ఏంటి అండ్ వీటి ప్రైజెస్ ఏంటి అండ్ వేరియంట్స్ ఎలా ఉన్నాయి అండ్ కలర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో తీసుకొస్తున్నాను. ఫాలో. టాటా పంచ్ కీస్ అనమాట. సో వెహికల్ చూసారు కదా ఎలా ఉందో, చాలా సింపుల్గా ఉందన్నమాట. మీరు ఫ్రంట్ ఎండ్ చూసుకోవచ్చు. కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే లేవు. మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ స్టార్టింగ్లో. కనెక్టెడ్ డిఆర్ఎల్స్ లేవు, నార్మల్ డిఆర్ఎల్స్ అనమాట. ఇక్కడ మనకు ఒక టాటా లోగో అండ్ సైడ్ వచ్చేసరికి మీకు ఇక్కడ డిఆర్ఎల్స్ అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ ఎండ్లో డిఆర్ఎల్స్, ఎల్ఈడి లైట్స్, పియానో బ్లాక్ ఫినిషింగ్ అండ్ టాటా లోగో ఇన్ ద సెంటర్. కిందికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా 360 డిగ్రీ కెమెరా అండ్ లోయర్ బంపర్లో మనకి ఇక్కడ వెంట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయన్నమాట. సో లోయర్ బంపర్లో వెంట్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా కింద ఇక్కడ స్కిడ్ ప్లేట్ ఇదంతా కూడా మనకి ఈ సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ అయితే ఇలా ఉందన్నమాట. ఈవీకి దానికి ఒక చిన్న డిఫరెన్స్ అండి. ఈవీ కొంచెం మోడల్ వేరు కాబట్టి దానికి ఫ్రంట్ అయితే కొంచెం డిజైన్ అయితే మారుతుంది. సైడ్ టైర్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి 16 inch అల్లాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 195/16R 16 inch అల్లాయ్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గుడ్ ఇయర్ అని. సో ఇక్కడ మీకు వీల్ ఆర్క్ సపరేషన్ చూడండి. అంటే ఇది బాడీ కలర్ వైట్ ఉంది అండ్ వీల్ ఆర్క్ సపరేషన్ చూడండి. మొత్తం బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీల్ ఆర్క్ అండ్ మనకైతే 16 inch టైర్స్. ఫ్రంట్లో కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రంట్ 2 టైర్స్కి డిస్క్ బ్రేక్. సో ఇక్కడ మీకు రెయిన్ సెన్సింగ్ ఆటోమేటిక్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎప్పుడైతే మనకి రెయిన్ డ్రాప్లెట్స్ పడతాయో అప్పుడు ఆటోమేటిక్గా మనకి వైపర్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో రెయిన్ సెన్సింగ్ ఆటోమేటిక్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్కి వచ్చేసరికి మనకి ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫ్రంట్ దగ్గర నుంచి ఈ క్లాడింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు వైడ్ రేంజ్ ఆఫ్ క్లాడింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఏదైనా డాషెస్ కానీ సైడ్ నుంచి ఎవరైనా ఏదైనా ఒక పొరపాటున హిట్ చేసినా కూడా బాడీకి ఏం కాకుండా ఇక్కడ వరకు కూడా మీకు అయితే క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు అటు సైడ్ ఒకటి ఉందన్నమాట, రిక్వెస్టింగ్ డోర్ హ్యాండిల్, జస్ట్ ఒక బటన్ అయితే ఉంటుంది. సో సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉందన్నమాట. సో మీకు రేర్ ఎండ్ అయితే ఇక్కడ యాజ్ యూజువల్ ఈ మధ్య అన్ని పైనే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిందనమాట ఓపెనింగ్. సో బ్యాక్ సైడ్ రేర్ ఎండ్ చూసుకుంటే మనకి కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అయితే ఇచ్చారనమాట. కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ కింద మనకి రేర్ స్కిడ్ ప్లేట్ చూసుకుంటే మనకి అదొక సిల్వర్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ సిల్వర్ ఫినిషింగ్ తోటి. అండ్ మనకి ఇక్కడ 2 రిఫ్లెక్టర్స్ అనమాట. సైడ్ రెడ్ కలర్ అటు ఇటు 2 రిఫ్లెక్టర్స్ అండ్ అంతేకాకుండా మనకి 2 పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇచ్చాడు. చూడొచ్చు మీరు. ఓవరాల్గా ఇక్కడైతే కనెక్టెడ్ డిఆర్ఎల్ అనమాట. అండ్ ఇక్కడ మనకి టాటా పంచ్, టాటా లోగో అండ్ కింద మనకి పంచ్ అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక పార్కింగ్ రేర్ సైడ్ కెమెరా అండ్ 2 పార్కింగ్ సెన్సార్స్ విత్ మీరు చూసుకోవచ్చు సిల్వర్ కలర్ ఫినిషింగ్ స్కిడ్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ ఎంత బాగుందో రేర్ సైడ్ కూడా అంతే బాగుంది. వెహికల్ చాలా కూల్ అండ్ క్లాసీగా ఉంది. ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు సిఎన్జి వెహికల్ తీసుకున్న వాళ్ళకైతే 2 cylinders కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి బూట్ స్పేస్ తగ్గుతుంది. బట్ దీంట్లో అయితే ఆల్మోస్ట్ 366 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో యాజ్ యూజువల్ ట్రే అనమాట. ఇది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో స్పేర్ వీల్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది విత్
స్పేర్ వీల్ అవన్నీ కూడా టూల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ కింద ఇచ్చేసారనమాట. అండ్ సపరేట్ ఒక ట్రే కూడా ఉంటుంది. మనకి ఈ ట్రేని మనం యాజ్ యూజువల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 366 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సిఎన్జీ వెహికల్ పర్చేస్ చేసిన వాళ్ళకైతే సిలిండర్స్ కొంచెం ఉంటాయి కాబట్టి బూట్ స్పేస్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి 210 లీటర్సే ఉంటుంది. దీంట్లో మాత్రం 366 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇలా మనం ఇక్కడ లైటింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లైటింగ్స్ ఉంటుంది అండ్ ఇక్కడ రిక్వెస్టింగ్ బటన్ ఉంటుంది. మనం హ్యాండిల్ తోటి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్, సో రేర్ ఎండ్ అయితే ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ అయితే అలా ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళిపోదాం. సో మనం కార్ ఇన్సైడ్కి అయితే వచ్చాం అనమాట. కార్ ఇన్సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి సింపుల్ స్టార్ట్ బటన్. సో ఇలా ఆన్ చేయగానే మొత్తం మనకి క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ మొత్తం స్క్రీన్ అంతా కూడా ఇక్కడ డాష్ బోర్డ్ కింద కూడా మొత్తం లైటింగ్ వచ్చేస్తుంది విత్ స్టీరింగ్ కూడా. స్టీరింగ్ అయితే మనకి 2 స్పోక్ స్టీరింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఒక చిన్న క్లస్టర్, ఒక చిన్న మినీ ఇన్ఫోటైన్మెంట్ ఇవ్వడం జరిగింది. మీకు డాష్ బోర్డ్ చూసుకుంటే ఇదొక ఫినిషింగ్, ఇక్కడ ఒక ఫినిషింగ్ అండ్ ఇక్కడ ఒక ఫినిషింగ్ అండ్ ఇక్కడ మొత్తం ఒక 4 వేరియంట్ అయితే చూపించారు అనమాట. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ గ్లో బాక్స్ విత్ లైటింగ్, స్టోరేజ్ బాక్స్ విత్ లైటింగ్ అనమాట. అండ్ మీకు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం ఫంక్షనింగ్ కీస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం చూస్తుంది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి. అండ్ సో వీ హ్యావ్ లివర్, రివర్స్, నార్మల్ మోడ్ అండ్ పార్కింగ్ ఉంటుంది కదా. సో మనం చూసేది పంచ్ అకంప్లిష్డ్ మోడల్ అనమాట. సో ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్. సో సీటింగ్కి ఇప్పుడు మామూలుగా యాక్చువల్ చెప్పుకోవాలంటే ఇంతకుముందు సీటింగ్కి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు థై సపోర్ట్కి అడిషనల్గా యాడ్ చేశాడు సీట్ని. అంటే ఇక్కడ మీరు ఎంతసేపు జర్నీ చేసినా కూడా మీకు థై సపోర్ట్ ఉండేలాగా సీట్ని అయితే ఎక్స్టెండ్ చేశాడు. సో ప్యాసింజర్కి అయినా డ్రైవర్కి అయినా ఎవరికి కూడా ఇబ్బంది ఉండకుండా సీట్ థైని అయితే కొంచెం రిలాక్స్డ్గా పెట్టుకోవడానికి ఈ సీట్ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. థై సపోర్ట్ అయితే ఇప్పుడు ఉంటుంది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు డోర్ హ్యాండిల్స్ దగ్గర మొత్తం ఫినిషింగ్ అంతా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక వైట్ కలర్ సపరేట్ ఒక లేయర్ లాగా యూస్ చేశాడు. సో దట్ ఇక్కడ లేయరింగ్ అంతా మీకు మ్యాచ్ అవుతుంది అనమాట ఫినిషింగ్ కోసం. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా ఒక హ్యాండిల్స్ దగ్గర కింద ఒక స్టోరేజ్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. చిన్న స్టోరేజ్ బాక్స్ టైప్ అనమాట. అండ్ మనకి ఇది హ్యాండ్ రెస్ట్ యాజ్ యూజువల్. ఇక్కడ చిన్న మినీ హోల్డర్స్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి IRVM చూసుకోవచ్చు, ఆటోమేటిక్ IRVM అయితే ఉంది. అండ్ మీకు SOS కాలింగ్ అవ్వచ్చు. తర్వాత మనకి ఆటోమేటిక్ సన్ రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఒక మినీ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో షోరూమ్ ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసరికి 5.59 lakhs, అంటే ఆల్మోస్ట్ ఒక 6 lakhs లోపలే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ బటన్ కూడా ఇక్కడ మనం సింపుల్ బటన్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో ఇలా పైన దాని సన్ రూఫ్ షీల్డ్ అనమాట. ఒక మినీ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. డెఫినెట్లీ చిన్నపిల్లలకి వాళ్ళకి అంటే ఒక ఫ్యామిలీ లెవెల్లో కార్ కొనుక్కుంటే డెఫినెట్లీ పంచ్ కొనుక్కున్న వాళ్ళకి, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా రైడ్ చేసేటప్పుడు సన్ రూఫ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంటీరియర్ అయితే ఇలా ఉందన్నమాట. సీటింగ్ కూడా బకెట్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక హ్యాండ్ రెస్ట్. అండ్ ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇస్తున్నారు. అండ్ 5 స్టార్ రేటింగ్ కూడా వచ్చింది కార్కి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ షీల్డ్స్ కూడా. సో మీరు స్టీరింగ్ అయితే జస్ట్ టిల్ట్ చేసుకోవచ్చు అనమాట, పైకి కిందకి మన కన్వీనియంట్ లెవెల్లో కన్వర్ట్ చేసేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక లివర్ ఉంది కదా, సీట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇది లివర్ అనమాట. సో సీట్ ఫ్రంట్కి బ్యాక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదొక ఫ్రంట్కి అండ్ ఇట్లా అంటే కొంచెం బ్యాక్ అనమాట. సో ఇది సీట్ లెవెల్ అనమాట, అంటే డ్రైవింగ్ కంఫర్ట్కి. సో కావాలంటే మనం కొంచెం ముందుకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దట్ వెనక కొంచెం స్పేస్ ఇంకా కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇలా నార్మల్ అనమాట. ఇది మనకు కొంచెం ఫ్రంట్ బ్యాక్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్. సో రేర్ ఎండ్ అయితే మనం ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా 90 degrees ఇచ్చారనమాట. సో వెనక ఉన్న 2 డోర్స్ మీకు 90 degrees అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దట్ మనకి కన్వీనియంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను హైటే కాబట్టి ఆల్మోస్ట్ 5'10" దాకా ఉంటా కాబట్టి కన్వీనియంట్గానే అనిపించింది. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా లెగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ రేర్ ఎండ్ సీటింగ్లో కూడా మనకి ఎక్స్టెండెడ్ థై సపోర్ట్. సో ఫ్రంట్ ఉన్న 2 సీట్స్కి ఇక్కడున్న మొత్తం సీటింగ్కి కూడా రేర్ అండ్ థై సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మామూలుగా అయితే 3 passengers కంఫర్టబుల్గానే ఉంటుంది వెనక. అండ్ అంతేకాకుండా మనకి హ్యాండ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా లెదర్ ఫినిషింగ్తోనే ఆటోమేటిక్గా ఇచ్చేసారనమాట. హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మనం. సో రేర్ ఎండ్లో జస్ట్ ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ కోసం అని చెప్పని ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ మనం ఇది హ్యాండ్ రెస్ట్ తీసేసుకుంటే ఒక కంప్లీట్ 3 people ఇలా మన కిడ్స్కి కూడా ఐ థింక్ వెనక మాత్రం ముగ్గురికి మాత్రం సరిపోతుంది అని అనుకోవచ్చు. చాలా సాఫ్ట్ సీట్సే ఇచ్చారు. సో మీకు ఇక్కడ సైడ్ ఆఫ్ ది బాడీ కూడా పైన మీకు మొత్తం కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి రూఫ్ రైల్స్ కూడా మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక షార్క్ ఫిన్ యాంటెనా కూడా ఇచ్చారు.
సో పైన టాప్ ఆఫ్ ది బాడీ మొత్తం పియానో బ్లాక్ ఫినిషింగే ఉంది. మీకు సన్ రూఫ్ దగ్గర కూడా మొత్తం బ్లాకే అనమాట. ఓవర్ ఆఫ్ ది బాడీ మొత్తం సింగిల్ టోన్ కలర్సే, డ్యూయల్ టోన్స్ ఏం లేవు. అండ్ మీకు 37 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 1.2 లీటర్ టర్బో ఇంజన్ కూడా ఇవ్వడం జరిగింది, పెట్రోల్ టర్బో ఇంజన్. సో మీకు ఎక్కడ కూడా వెహికల్ సౌండ్ అయితే హెవీగా ఏం రాదు, చాలా స్మూత్గానే ఉంటుంది సౌండ్. అంటే పెద్ద ఘోరమైన హై సౌండ్ అయితే ఏం రాదు. సో ఆ ఇంజన్ 1.2 లీటర్ టర్బో ఇంజన్ వల్ల ఇంజన్ కూడా వాళ్ళు స్పెసిఫికేషన్స్ తీసుకురావడం జరిగింది అనమాట. చాలా స్మూత్గా ఇప్పుడు ఈవీ వెహికల్ ఎలా అయితే సౌండ్ ఉంటుందో సేమ్ అలానే వెహికల్ అనిపించింది నాకు. సో ప్రైస్ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర, ఒక ప్రైస్ లిస్ట్ మీకు అది డిస్ప్లే కూడా చేస్తానమాట. సో పంచ్ ప్యూర్ అయితే స్టార్టింగ్ 6,49,900కి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు పంచ్ ప్యూర్ 6,49,000. అండ్ మీకు హై అండ్ పంచ్ అకంప్లిష్డ్కి వెళ్ళేసరికి 9,79,000 వరకు అయితే ప్రైస్ అయితే ఉంది. అండ్ పంచ్ ప్యూర్ సిఎన్జీ అయితే మీకు 7,49,000కే ఉందన్నమాట. సో అది మీకు హై ఎండ్ వర్షన్కి వెళ్ళేసరికి మీకు 10,59,900 షోరూమ్ ప్రైజెస్. ఇవి షోరూమ్ ప్రైస్ అనమాట. వాళ్ళు ఇంట్రడక్టరీ ప్రైజెస్ 5.59 lakhsకే స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి పంచ్ సిఎన్జీ 7,49,000కి స్టార్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా పంచ్ ప్యూర్ వచ్చేసరికి 6,49,000కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓవరాల్ మీరు అంటే అడ్వెంచర్ కానీ అకంప్లిష్డ్ కానీ ఇలా తీసుకోవాలంటే డెఫినెట్లీ ఒక 10 lakh 11 lakh లోపు మీకు వెహికల్ అయితే వచ్చేస్తుంది. సో చూసారు కదా టాటా పంచ్ రివ్యూ అండ్ 2026 పంచ్ 2.0. సో మీకు రివ్యూ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, కమెంట్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్యామిలీకి డెఫినెట్లీ ఒక అంటే ఆల్మోస్ట్ ఒక 6 lakhs 7 lakhs అలా బడ్జెట్లో మీరు ఏదైనా కార్ చూద్దాం అనుకుంటే డెఫినెట్లీ పంచ్ అనేది ఒక గుడ్ సజెషన్ అనమాట. సో మీకు ఆల్మోస్ట్ ఒక ఎండ్ ప్రైస్ నాకు తెలిసి 9,79,000కే మీకు పంచ్ అకంప్లిష్డ్ అయితే వచ్చేస్తుంది. అండ్ అంతేకాకుండా 10 lakhsకే మీకు ఆల్మోస్ట్ పంచ్ అకంప్లిష్డ్ ఆటోమేటిక్ వర్షన్ కూడా వచ్చేస్తుంది. సో వాళ్ళు స్టార్టింగ్ ప్రైస్ అయితే 5.59 lakhs నుంచే మనకి పంచ్ వేరియంట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో 4 వేరియంట్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా 5 కలర్స్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.